నువ్వు ఏం చెప్తున్నావు భయ్, నాకేం అర్థం కావట్లేదు. దోస్తుకు చెప్తున్నప్పుడు ఆ ఫ్రీడమ్ ఉంటుంది. టీచర్ దగ్గర నుంచి అయితే వింటాము, మనకేదో అర్థం కావట్లేదు అనుకొని కామ్గా ఉండిపోతాం. ఫ్రెండ్ అయితే ఏమో రే ఏం చెప్తున్నారా, ఒక్క ముక్క అర్థం కావట్లేదు నాకు, ఒక్క ముక్క అర్థం అయితే ఒట్టి అంటాడు. ఓ బే నువ్వే చక్కగా చెప్పట్లేవని అవతల అంటాడు. ఫోన్లే అని ఇంకా ఎందుకులే అని మా ఇద్దరు గొడవ అవుతుంది. ఇంకొకరి దగ్గరికి పోతాం. ఇంకో దగ్గరికి పోతే మళ్ళీ అక్కడ కూడా అదే ప్రాబ్లం వచ్చింది. వారు కూడా మా అవతలోనికి ఎట్లా అర్థం చెప్పి అలా అని ఆలోచించడం మొదలుపెట్టారు. అట్లా ఎదుటి వాళ్ళకి ఎలా మనకు తెలిసిన విషయాన్ని ఎలా అర్థం చేపించాలి, ఎదుటి వాళ్ళకి ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి, ఎలా అర్థం చేసుకోవాలి. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవాలంటే మనకి ఏమేమి తెలుసుకొని ఉండాలి, ఇట్లాంటివన్నీ కూడా అవగాహనకు వస్తుంది. లేకపోతే మొదటి పెళ్ళి అయిన తర్వాత ఆ గ్యాప్ లో విడాకులు తీసుకున్న తర్వాత గ్యాప్ లో నేర్చుకోవాల్సి వస్తుంది.